ఏంటి పద్దు, శోభనం గదిలో నుంచి ఇక్కడికి రావడం ఏంటి? కంప తీసి కొత్తగా అనిపించి భయం వేసిందా? వీపు చరవనా? పోనీ నీకు నేను తోడుగా రానా? వీపు చెరచొద్దు, తోడు రావద్దు. ముందు నేను చెప్పేది విను. అసలు బావ గదిలోనే లేడు. ఏంటి, గదిలో బావ లేడా? అదేంటే? బయటికెళ్ళాడు. ఓ వెన్నెల్లో మల్లె పందిరి నీడలో. వెన్నెల లేదు, పందిరి లేదు. ఆయన అలిగి బయటికొచ్చాడు. అలిగాడా? అదే ఈ వేళ. చచ్చచ్చా, అస్సలు బొత్తిగా టేస్ట్ లేని మనిషి. టేస్ట్ లేక కాదు త్రిపుర, నేను ఆయన టేస్ట్కి సరిపడలేనని. ఏంటి పద్దు? మీ బావ నన్ను పుట్టింటికి వెళ్ళమన్నాడని నేను ఫ్రెండ్స్ని పిలిచి ఇక్కడే సెటిల్ అయ్యేలా ప్లాన్ చేసింది నీకు తెలుసు కదా? అవును. పైగా ఆయన దగ్గర నుంచి ఫోన్ తెచ్చిచ్చింది నువ్వేగా. నేను గదిలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళి కింద పడుకోపో. నిద్రలో కాల్లో చేయో పడితే అమ్మో ఎంత ప్రమాదం. పో 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 పో. ఏమిటి ఏమిటి? ఇక్కడే ఉన్నానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి తీరుతుంది. నేను బయటికి వెళ్ళిపోతాను. ఇది జరిగింది. ఓహో అలాగా. ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా? ఎక్కడికో ఎందుకు వెళ్తాడు? ఇంట్లోనే, ఏ హాల్లోనో, ఏ రూమ్ లోనో, ఏ సోఫా మీద, చాపటి మీద దుప్పటి కప్పుకొని హాయిగా పడుకొని ఉంటాడు. బావా చెప్తా నీ పని. ఇదిగో పద్దు, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. బావని నేను పంపిస్తానుగా, నువ్వు పో. ఏ నువ్వేం చేస్తావే? సస్పెన్స్ అమ్మా, నువ్వు వెళ్ళు. ఏం చేస్తుంది ఇది? ఎలా మేనేజ్ చేస్తుంది చూద్దాం. ఇక్కడ పడుకున్నావా గోపాలకృష్ణ? చెప్తా, నీ సంగతి చెప్తా. అయ్యయ్యో అత్తయ్య, చిరుబావ దొంగొచ్చాడు, రండి. దొంగ 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 దొంగ. ఇలా చేస్తుంది. ఇప్పుడు దీని అరుపు మీద అందరూ వచ్చారంటే నాన్న యాగి జరుగుతుంది. దొంగ 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 దొంగ. అత్తయ్య, చిరుబావ రండి, త్వరగా రండి. చిరుబావ, అత్తయ్య దొంగొచ్చాడు, త్వరగా రండి. దొంగ పారిపోతున్నాడు. అత్తయ్య, దొంగ 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 దొంగొచ్చాడు. అయ్యయ్యో చిరుబావ, దొంగొచ్చాడు. అయ్యయ్యో దొంగ, రండి రండి రండి. అయ్యయ్యో చిరుబావ, అత్తయ్య దొంగడొచ్చాడు, రండి రండి రండి, త్వరగా రండి. అయ్యయ్యో చిరుబావ, అత్తయ్య. ఏంటి దొంగ దొంగ అన్నావు? ఎక్కడ దొంగ? అవును చిన్నబాబా, నేను మంచినీళ్ళు తాగుదామని వచ్చేసరికి ఇంట్లోకి దూరాడు. గట్టిగా వాణ్ణి పట్టుకొని దొంగ దొంగ అని అరిచేసరికి నన్ను తోసేసి పారిపోయాడు. అయినా కొత్తగా పెళ్ళైన ఇల్లు కదా బావా, బంగారం దొరుకుతుందేమోనని ఆశతో వచ్చినట్టున్నాడు అత్తయ్య. సర్లే రే గోవిందు, నువ్వు గెళ్ళని గట్టిగా బిగించురా. అలాగేనమ్మా. సరే నువ్వు రామ్మా, నా గదిలో పడుకుంది గాని రా.
అబ్బ బావా నువ్వా దొరలా అలా బయటికి వెళ్ళావు ఇప్పుడేంటి దొంగలా వచ్చావు కొంపదీసి ఆడదోమేమైనా కుట్టిందా ఆడదోమ కుట్టడం ఏంటి అసహ్యంగా? అంటే నీకు ఆడగాలి పడదు కదా ఆడదోమ కుట్టేసరికి అలిగి వచ్చావేమో అని అడిగాను అద్సరే అసలు నువ్వు లోపలికెందుకొచ్చావు ఏ రాకూడదా? నా ఇల్లు నా గది నా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తాను, ఎప్పుడైనా వస్తాను. అడగడానికి నువ్వెవరు? నేను ఎవరా? ఒకసారి నా కళ్ళలోకి సూటిగా చూడు. ఎందుకు? ముందు చూడు చూడు. చెలివో నా చిలిపి కలవో శిలవో సంకెలవో చిరుత పులివో నిన్ను చేరాలనే చిరు ఆశ మదిని అని చేశా పతివో నా హృదయ జతివో యతివో నా గతివో ఇలా ఎంతసేపు చూడాలి? నాలో రేగే తపనా ఒకసారి వినవా. నువ్వు అలా చూడకు. చెప్పు, ఎంతసేపు చూడాలి? ఎవరు నువ్వన్నావుగా, నేనెవరో తెలిసేంత వరకు చూడాలి. అంటే అడగడానికి నువ్వెవరు అన్నందుకు ఇంత టెన్షన్ పెట్టాలా? చూడు చోట్ల ఎలా పట్టాయో. ఇప్పుడు మీరేం కష్టపడ్డారని అలా చెమటలు పట్టాయి? అరే ఆ పడుకోవడం ఏమిటి? సరిగా పడుకో. ఏ ఇలా పడుకుంటే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా? మనసు బలహీన పడుతుందా? అలాంటిదేమీ లేదు. పర్వాలేదు బావా. నాతో ఏమైనా చెప్పాలనిపించినా ఏమైనా అడగాలనిపించినా మొహమాట పడకుండా అడుగు. ఆ అవసరం నాకు లేదు. ఆగవే. ఏమైనా కావాలా? నేను కింద పడుకుంటా, నువ్వు ఇక్కడే పడుకో. బావా ఇక్కడే పడుకో బావా. బావా అమ్మో, నీతో పడుకుంటే చాలా డేంజరే. బావా బావా నాకు ఒంటరిగా పడుకోవాలంటే భయం. నీ పక్కన పడుకోవాలంటే నాకు భయం. అటు తిరిగి పడుకో. నేను తిరగడం ఎందుకు? కావాలంటే నువ్వే తిరుగు. తిరక్క చస్తానా? తిరక్కపోతేనే చస్తాను. బాబోయ్, ఆడది ఇంత టెంప్ట్ చేస్తుందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. పాపం కింద పడుకున్నాడు, నిద్ర పట్టదు. బావా మళ్ళీ ఏమిటి? ఒకసారి ఇటు చూడు. ఆల్రెడీ ఒకసారి చూసినందుకే లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. మళ్ళీ ఎందుకులే, విషయం ఏంటో చెప్పు. భర్త కింద పడుకుంటే భార్య మంచం మీద పడుకోవడం కరెక్ట్ కాదు బావా. అందుకని నన్ను పైకి రమ్మంటావా? కాదు కాదు, నేను కూడా కిందకే వస్తాను అంటున్నా. నో,
నువ్వు కిందికొస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నువ్వు అక్కడే ఫిక్సు, నేను ఇక్కడే ఫిక్సు. కుదరదు. భర్తని నేల మీద పడుకోబెట్టానన్న చెడ్డ పేరు నాకొద్దు. నేనే కిందకొస్తాను, లేదా నువ్వే పైకి రా. ఏమిటే అర్ధరాత్రి మధ్యన దరువు? అసలు నేను నేల మీద పడుకున్న విషయం ఎవరికి తెలుస్తుంది నీకు చెడ్డ పేరు రావడానికి? ఎందుకు తెలీదు? ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆ నలుగురికి తెలుస్తుంది. నన్ను కన్ఫర్మ్ గా అపార్థం చేసుకుంటారు. ఆ నలుగురా? ఎవరు తల్లి? ఇంకెవరు? సతీ, అనసూయ, సక్కుబాయి, సావిత్రి. ఆపుతావా? కామెడీలు చేయకు. నేనిప్పుడు మంచం మీదకి రాకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏయ్, ఏమిటి ఇక్కడికొచ్చి కూర్చున్నావు? ఇదేమిటి చూడండి చూడండి అని మీదికి వస్తుంది. సమయానికి హెల్ప్ చేయడానికి కూడా ఎవరూ లేరు. ఇది నా బ్రహ్మచర్యాన్ని బద్దలు చేసేలా ఉంది. సారీ బావా, తెలియక నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. తప్పుగా మాట్లాడితే మన్నించు. దయచేసి ఆ మంచాన్ని కనికరించు బావా. ఓ, సారీ చెప్పడానికి ఇచ్చిన బిల్డప్పా? ఇంకేమో ఓవరాక్షన్ చేస్తావో అని టెన్షన్ పడ్డాను. సరే, సారీ చెప్పి బ్రతిమలాడుతున్నావు కాబట్టి వస్తానులే. థ్యాంక్ యూ బావా. లే 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 లే. బావా, ఏయ్, పడుకో. పద్మావతి, పద్మావతి, శ్రీనివాసు. అయ్యో, రాత్రి లేట్ అయ్యేసరికి మెలకువే రాలేదు. రే శ్రీనివాసు. బావా, బావా లే బావా, లే బావా. ఏయ్, ఏయ్, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? ఇది నువ్వు కట్టినప్పటి నుంచి. అలవాట్లో పొరపాటుగా ఇది కూడా మన యాక్టింగ్ లో పాట అనుకుంటావేమో. ఇది నిజం. నువ్వు నన్ను నమ్మాలని చెప్పడం లేదు. నేను దీన్ని నమ్మాను కాబట్టి చెప్తున్నాను. పద్మావతి, వస్తున్నాను అత్తయ్య. అమ్మ పద్మావతి. ఏ పద్దు, ఆగు. ఏమైంది బావా? ఇలాగే వెళ్తావా? అవును. నిజం బయటపడుద్ది. రాత్రి శోభనం జరగలేదని అందరికీ అర్థం అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నమ్మించు. మన శోభనం జరిగిందని అందరినీ నమ్మించు. ఎలా? నాకు మాత్రం 10 శోభనాలు జరిగాయా? నాకు ఫస్ట్ టైమేగా. ఆలోచించుకునే టైం ఇవ్వు. అవతల అత్తయ్య పిలుస్తుంది. తెలుసు. ఈ అవతారంతో నువ్వు బయటికెళ్తే నా బండారం బయటపడుతుందని కూడా తెలుసు. అందుకే ప్లాన్ ఒకటి వేశా. ఎంతసేపు? వచ్చిందే.
ఇప్పుడు ఓకే, సూపర్, వండర్ఫుల్. ఇప్పుడు నిన్ను ఈ గెటప్లో చూస్తే ఎవరైనా సరే మనకి శోభనం జరిగిందనే అనుకుంటారు. ధైర్యంగా వెళ్ళు. నీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా అసహ్యంగా ఉంది. దీన్ని నమ్మించడం, నటించడం అనరు, నమ్మించి మోసం చేయడం అంటారు. ఇష్టం లేని పని చేయడం కష్టమని తెలిసి కూడా నేనిష్టపడే మనిషి కోసం ఆ కష్టాన్ని భరించక తప్పదు. నువ్వు కోరుకున్నట్టే నా స్వార్థపూరితమైన నటనతో అందర్నీ మోసం చేస్తాను. అది చూసి ఆనందించు. పద్మావతి, అమ్మా పద్మావతి. ఏమ్మా, తొందరగా నిద్ర లేపానా? అబ్బా అత్తయ్య, ఆల్రెడీ నిద్ర లేపానా అంటావేంటి? అదే లేదత్తయ్య, నాకే మెలకువ రాలేదు. హా, ఎలా వస్తుందిలే, అసలే మొదటి రాత్రి, పైగా చలికాలం. ఒకే దుప్పట్లో ఇద్దరు వెచ్చగా పడుకుంటే ఏయ్, సిగ్గు లేకుండా ఏంటి ఆ మాటలు? అబ్బా అత్తయ్య, ఇది అడగడం కోసమే కదా తలుపులు బాది మరి పొద్దున బయటికి పిలిచారు. నోర్మ ఇవే ఏంటా మాటలు? ఎక్కడేం మాట్లాడాలో తెలీదా? నన్ను తిడతావేంటమ్మా? ఇదిగో పద్దు, అత్తయ్య డౌట్ ఏంటో నేను చెప్తాను వినవే. శోభనం గదిలో అంతా సవ్యంగా జరిగిందా లేదా, మా వాడేమైనా మొరటుగా ప్రవర్తించాడా అని అత్తయ్య ఆలోచన. బా ఆపుతావా? లేకపోతే నేను పారిపోనా? ఇదిగో ఆపకపోతే నీ నోరు కుట్టేస్తాను నేను. చూడవే అక్కడ పద్దుని చూడు, ఏం జరిగిందో వివరంగా చెప్పాలా నీకు? అమ్మ పద్దు, వెళ్ళి స్నానం చేసిరాపో. ఈ లోపల నేను టిఫిన్ చేసేస్తాను, అందరం కలిసి తిందాం. అలాగే అత్తయ్య. వెళ్ళు వెళ్ళు, త్వరలో తీపి కబురు చెప్పాలి పద్దు. మొక్క నాటంగానే చెట్టుకు ఉయ్యాలు వేస్తానని తిరిగిందంట. వెనుకడికి నీలాంటిది తింగరదొకటి. ముందు వెళ్ళి పళ్ళు తోముకొనిరా, కొంపుకి కళ్ళు తిరిగేలా ఉన్నాయి. ఆల్రెడీ తోముకున్నానత్తయ్య. ఎప్పుడు? నిన్ననే. పెద్దబాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ బావగారు. దేనికి? రాత్రంతా నిద్ర లేనట్టుందిగా. నిన్ను. అబ్బా అత్తయ్య, ఇల్లంతా దోమలున్నాయి కదా, అందుకే అలా అన్నాను. ఇదిగో బావా, నీకో విషయం చెప్పాలి. ఏమిటది? రాత్ర ఇంట్లోకి దొంగోడొచ్చాడు. దొంగోడా? దొంగోడా అని అడగకుండా దొంగ అని క్యాజువల్ గా అడిగావేంటి బావా? కొంప తీసి రాత్రి వచ్చిన దొంగవి నువ్వేనా? చిచి, నాకేం కర్మ? అంటే వాడు వెళ్ళేటప్పుడు కర్ర సౌండ్ వచ్చింది అందుకు. ఏ త్రిపుర, నీ నసాపితే వెళ్ళి పనులు చూసుకుందాం. అవునవును, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పదండి 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 పదండి. ఈ పద్మావతి బాలకం చూస్తుంటే ఏదో డౌట్ కొడుతుంది. అమ్మకి ఏం చెప్పిందో ఏమిటో.
సంథింగ్ రాంగ్. పద్దు, రాత్రి బాగా ఎంజాయా? ఛీ, నీకెప్పుడు అదే ధ్యాస? ఫస్ట్ నైట్ ఎవరైనా ఎంజాయ్ చేయకుండా ఏడుస్తూ కూర్చుంటారా? నిజమే. అందుకే నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది. ఎందుకు? నాకన్నా బాగా నటిస్తున్నందుకు. ఏయ్, నేను నటించడం ఏంటి? అబ్బా, లోపల ఏవీ జరగకపోయినా తల మీద పువ్వులతో, చెరిగిన బొట్టుతో, చింపిరి జుట్టుతో, ఆహా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మమ్మల్ని అందరినీ నమ్మించటాన్ని నటించటం అనక ఇంకేమంటారు పద్దు?